అబ్బా మా అక్క ఎంత ప్రశాంతంగా పడుకుంది. అక్క అక్క ఇంటి ముందడికి వాటర్ ట్యాంక్ వచ్చింది, నీళ్లు పట్టాలి, లే అక్క లే. అక్క నువ్వు పడుకుంది చాలు కానీ లే అక్క లే. అక్క లే అక్క, అమ్మ వస్తే తిడుతుంది, మంచి నీళ్ళు లేవు ఇంట్లో, నీళ్ళు పట్టినాక మళ్ళీ పడుకో అక్క. అబ్బబ్బబ్బబ్బా ఏంట్రా నీ నసా? అరే నన్ను పడుకోనివ్వు, నువ్వు పడుకోవు, ఏంట్రా నీతోటి? అక్క పడుకుందని తెలీదా? నువ్వు పడితే ఏమవుతుంది? అక్కని డిస్టర్బ్ చేస్తారా ఇలా? అయినా నీళ్ళే కదరా, 2 బిందెలు నీళ్లు తెచ్చి అక్కడ పెడితే ఏమవుతుంది? అక్క పడుకుందని తెలీదా? అక్కని డిస్టర్బ్ చేస్తావా ఇలా? నువ్వు పడుకుంటే నేను ఇలా చేశానారా? అక్క ఇంకోసారి నిన్ను డిస్టర్బ్ చేయను కానీ ఈ ఒక్కసారి పద అక్క, నీళ్లు తెచ్చేవు. ఏంట్రా నీళ్లు నేను ఒక్కదాన్నే తేవాలా? నువ్వు కూడా పద, మన ఇద్దరం కలిసి నీళ్లు తెద్దాం. అక్క నేను కూడా వస్తా కానీ నాకు చికెన్ బిర్యానీ చేసి పెడతావా మరి? చేస్తాను, అడిగాక నాకు తప్పుతుందా? పద వెళ్దాం. అరే తమ్ముడు, అక్కడ చూసావారా ఎంతమంది ఉన్నారు? మనం ఆ లైన్లో నిల్చొని వాటర్ పట్టేసరికి ఆ ట్యాంక్లో వాటర్ అంతా అయిపోతుందిరా. మనం అక్కడికి వెళ్ళడం వేస్ట్ రా. కానీ మనకు వాటర్ కావాలి కదరా, ఎలారా? అవునక్క, వాళ్ళని జరగమందాం, మనం అప్పుడు నీళ్లు తెచ్చుకుందాం. వాళ్ళు జరగమ్మా అంటే వాళ్ళు జరుగుతారా? అవునక్క, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళరు కానీ నేను ఒక ప్లాన్ చెప్తాను, ఆ ప్లాన్ నువ్వు నిర్వర్తించాలి, సరేనా? అక్క నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వెళ్ళాక నా ఫోన్కి ఫోన్ చేయి సరేనా? ఫోన్ చేశాక నేను మాట్లాడుతాను, మాట్లాడిన కొంతసేపటికి నేను రమ్మంటాను, నువ్వు రావాలి. నువ్వు ఏది అడగకు, డిస్టర్బ్ చెయ్యకు, సరేనా? సరేరా తమ్ముడు, నీ పైన నమ్మకం పెట్టుకున్నాను, మధ్యలో ఏదైనా తేడాలు వస్తే బాగుండదు, సరేనా? అక్క నేనెవరు, నీ తమ్ముడిని చూసుకో, నేను ఎలా చేస్తాను. సరే మరి తొందరగా వెళ్ళురా. అక్క ఫోన్ చేయి. అలాగేరా. అబ్బా ఇప్పుడు వీడు ఏం చేస్తాడో ఏంటో, ఏమైనా తేడా వస్తే ఏంటో ఏమో. అబ్బా ఈ కార్తీక్ గాడు ఎన్నిసార్లు ఫోన్ చేస్తాడు? హలో హలో, ఏంట్రా కార్తీక్, ఎప్పటికీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఎందుకురా, ఏంటిదిరా? ఏంట్రా, ఏంటి కాసేపు ఇట్లా అయిపోతుందా? నిజమారా? అందుకే నీ ఫోన్ చేసావా? అవునా, సరే ఉండు, నేను మా అక్కకి ఇప్పుడే ఫోన్ చేసి మా అక్కని నేను తీసుకెళ్తాను. అక్క అక్క ఇలా రా ఒకసారి. అక్క మన పవన్ కళ్యాణ్ గెలిచిండని వాళ్ళ ఫ్యాన్స్ మన ఊరిలో మహిళలందరికీ చీరలు ఇస్తున్నారట అక్క, మంచి మంచి పట్టు చీరలు ఇస్తున్నారట అక్క. ఏంటి బాబు, నిజమేనా నువ్వు చెప్పేది? అవునత్త. అది నా విన్నావా ఈ ముచ్చట? మన పక్కింటి నయనతార, రోహిణి వాళ్ళు అప్పుడు సంచిలో పట్టు చీరలో కావచ్చు ఏదో తెస్తున్నారు. నేను అనుకున్న వీళ్ళు ఏదో తెస్తున్నారు అని. ఓ అక్క, విన్నావా నువ్వు ఈ వార్త? చూసావా? మన ఇంటి పక్కన వాళ్ళు తెచ్చుకున్నారు కానీ మనకి చెప్పలేదు. అవునండి, తొందరగా మా అక్కని తీసుకొని వెళ్ళాలి, లేకపోతే ఈ నీళ్ళు ఎప్పుడైనా పట్టుకోవచ్చు. ఈ ఆఫర్ 5 నిమిషాలు మాత్రమే, పొద్దున్న నుండి ఇస్తున్నారట చీరలు. తొందరగా మా అక్కని తీసుకొని వెళ్ళాలి. అక్క అక్క రా అక్క. రే అలా ఎలా రా?
అందరూ మాయమైపోయారు. ఏది ఏమైనా నీ ప్లాన్ సూపర్గా ఉందిరా తమ్ముడు. అక్క మరి నాతోటి మామూలుగా ఉండదు కదా మరి. అరే తొందరగా వెళ్ళి నీళ్లు పట్టుకుందాం పద, మళ్ళీ ఎవరైనా వస్తారు పద. అక్క నువ్వు నీళ్ళు పట్టడానికి రానన్నావు, చూసావా నీళ్ళన్నీ మనకి అయ్యాయి. అక్క మరి నా చికెన్ బిర్యానీ ఏంట్రా, నీకు మటన్ బిర్యానీ చేస్తాను. అక్క వద్దులే కానీ చికెన్ బిర్యానీ చెయ్యి. ఏంట్రా తమ్ముడు అలా నీరసంగా ఉన్నావు, ఏమైందిరా? అక్క నీళ్ళు మోసి మోసి హెడ్ఏక్గా ఉంది. చికెన్ బిర్యానీ వద్దులే కానీ ఏదైనా చల్లగా జ్యూస్ తీసుకురా అక్క. సరేరా తమ్ముడు, నువ్వు ఇక్కడ రెస్ట్ తీసుకుంటా ఉండు, నేను చల్లగా లెమన్ జ్యూస్ తీసుకొని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అలాగే అక్క, ఇక్కడ పడుకుంటాను.